ఓకే, మాట్లాడతారు మళ్ళీ శ్రీరామచంద్రమూర్తి గారు. మీరు శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ప్రముఖ అడ్వకేటు, హైకోర్టులో ఛానల్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే మీ 26 కులాల్లో మీరు కూడా గౌర కమ్యూనిటీ, మీరు కూడా బాధితుడే చెప్పాలంటే. కానీ నల్లకోట వేసుకున్నారు, కానీ మీకు రాజ్యాంగం ఆ నల్లకోటికి ఉన్న విలువను కూడా కాపాడలేకపోయిందని చెప్పాలి. ఎనీవే సుప్రీంకోర్టులో పెండింగ్ అట్ సుప్రీంకోర్టు ఈ కేసు 26 కులాలతో ఉంది. అక్కడ ప్రతి కులం కూడా ఇండివిజువల్గా కేసులు వేశారు. టోటల్గా బంచ్ అయి ఒక టేబుల్ మీద ఉంది. ప్రశాంతమైన భద్రతా వ్యవస్థలో ఉంది అక్కడ మీ ఫైలు. కానీ ఆగమేఘాల మీద ఇక్కడ బిల్లులు పెడితే, ఏ రాష్ట్రాలైనా సరే ఏదో ఒక ఇష్యూ మీద బిల్లులు పెడితే లంచ్ మోషన్లోనో లేకపోతే ఎమర్జెన్సీగానో తీసుకునే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ మీ 26 కులాల యొక్క కేసుని ఎందుకు ఇమీడియట్గా బెంచ్ మీద తీసుకోపోవటం, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని మీరు ఏదైతే ప్రేయర్ వేశారో, ప్రతి ఇండివిజువల్ కేసులో ప్రేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రేయర్ ఏంటంటే నెంబర్ 6 ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు తెలంగాణ ఒకే చోట ఉండాలని గవర్నర్కి 2 సలహాదారులను పెట్టి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఏ విధమైన లీగల్ కానీ కొత్త అమెండ్మెంట్ లేకుండా ఎగ్జిస్టింగ్స్ ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి పరిపాలన చేయాలని చెప్పి 2 సలహాదారుల ద్వారా కేంద్ర హోంశాఖకి నివేదిస్తూ ఒక వ్యవస్థను పెట్టి 2 రాష్ట్రాలుగా విడదీశారు. దాంట్లో ఎక్కడ కులాల ప్రస్తావన కానీ ఎగ్జిస్టింగ్ జీవోలను తీయకూడదని ఉంది. కానీ అప్పటి ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి, ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఆలోచన, జీవో నెంబర్ 3 ద్వారా ఇల్లీగల్గా జీవో నెంబర్ 3 ద్వారా, ఎందుకంటే బీసీ కమిషన్ కూడా లేదు అప్పట్లో, ఒక మెంబర్ సెక్రటరీ ఈజ్ అవైలబుల్ ఇన్ ది బోత్ ద స్టేట్స్. ఏపీకే ఉన్నాడు ఆయన, తెలంగాణకు కూడా ఇంకా అమెండ్మెంట్ చేసుకోలేదు, చట్టంలో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇంకా కొత్తగా బీసీ కమిషన్ తీసుకురాలేదు. ఇవన్నీ జగమెరిగిన సత్యం. కానీ సుప్రీంకోర్టు కూడా 11 సంవత్సరాల నుంచి ఒక రిజర్వేషన్ కేసుని, బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన రిజర్వేషన్ కేసుని, అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే మీరు కొత్తగా మీ సామాజిక వర్గాలకి రిజర్వేషన్ అడగటం లేదు. ఎగ్జిస్టింగ్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ రాజధానిగా ఇక్కడ ఉండటం వల్ల జీవనోపాధి కోసం కావచ్చు, చదువు కోసం కావచ్చు, వేరే ఇతర వ్యాపకాల కోసం ఇక్కడ స్థిరపడిన కుటుంబాలు నిజంగా ఓటు వేసుకుంటున్నాయి, ఇంటి పనులు కడుతున్నాయి, కుళాయి పనులు కడుతున్నాయి, అన్నీ కడుతున్నాయి. బట్ మీ రెవెన్యూ అంతా కూడా ఇక్కడే ఇస్తున్నారు. కానీ పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకి శరణార్థులుగా పరిగణించి రిజర్వేషన్ ఇచ్చి సంక్షేమ పథకాలు ఇస్తుంది. మన దౌర్భాగ్యమైన దేశంలో మనం ఉన్నామని బాధపడాలి. ఎందుకంటే పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకి చొరబాటుదారులుగా వస్తే క్షమాభిక్ష ప్రసాదించి వాడు కులం గోత్రం అడిగి వాడికి రిజర్వేషన్లు ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో మన భారతదేశం ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 26 కులాలను ఎందుకు పట్టించుకోరనేది మనం ప్రశ్నించగలిగితే సమాజంలో నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని చెప్పడానికి ఏమాత్రం అసహ్యోక్తి లేదు ఈ విషయంలో. ఏమంటారు దీని గురించి? సార్, ముందుగా మనం ప్రైమ్ 9 యాజమాన్యానికి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మీరు చెప్పినట్టుగా మొన్నటిదాకా మేము ప్రతి కమ్యూనిటీ నుంచి ఇండివిజువల్గా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ పోరాడాం. కానీ ఏ ప్రధాన అంశం మీద పోరాడాము అంటే, రాజ్యాంగపరంగా మాకు ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిందో దాని పరంగా, తర్వాత ఈ కులాలని ఏ బేసిస్ మీద అయితే వాళ్ళు ఒమిట్ చేశారో అదేంటంటే టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్, దాని మీద వీటి మీద పోరాడాము. ఇప్పుడు ఏమైంది అంటే అందరం కలిసి 27 కులాలు ఒక జేఏసీ ఫామ్ చేసాము. ఆ జేఏసీ తరపున ఇప్పుడు సుప్రీంకోర్టులో పోరాడదలుచుకున్నాము. అంటే మొన్నటిదాకా ఇక్కడ ఏంటంటే లీగల్ సెల్ అనేది ఈ జేఏసీకి తోడ్పడగలేదు. ఇప్పుడు లీగల్ సెల్ తోడ్పాటుతోటి దాంట్లో ప్రతి అంశాన్ని అనాలిసిస్ చేసి, సూక్ష్మంగా అనాలిసిస్ చేసి, ఇప్పుడు ఏంటంటే ఒమిషన్ ఏదైతే ఉన్నదో 27 కులాలు, అది మన ఈ టెరిటోరియల్ డిస్ట్రిబ్యూషన్ మీదుగా కాకుండా దాంట్లోని మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా రాజ్యాంగంలో అంటే కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినటువంటి కొన్ని ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా, అలాగనే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి విరుద్ధంగా, నెంబర్ 2, నెంబర్ 3 సెంట్రల్ యాక్ట్కి విరుద్ధంగా, నెంబర్ 4 అక్కడ జరిగింది ఏంటంటే ఈ సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, దానికి వ్యతిరేకంగా దాంట్లో కూడా ఆ ప్రొసీజరల్ ల్యాబ్స్ అంటే విధానపరమైన అక్రమాలు కూడా జరిగినాయి. సో ఈ జీవో ఏదైతే ఉన్నదో GOMS నెంబర్ 3 అనేది 2014లో విడుదలైనటువంటి జీవో, దాన్ని స్ట్రైక్అవుట్ చేయమని, అంటే దాన్ని ఎందుకు స్ట్రైక్అవుట్ చేయాలి, రకరకాల కారణాలు. ఏ కారణాలు? ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు. అది ఒకటేంటే కాన్స్టిట్యూషనల్ పరంగా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా, ప్లస్ ఈ మనకి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధంగా, ప్లస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి విరుద్ధంగా, దాంట్లో ఉన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్కి విరుద్ధంగా, ఇట్లాగా 1, 2 కాదు, మనకి ఏ అయితే కారణాలు ఉన్నాయో ఈ కారణాలన్నీ కూడా ఈ GOMS నెంబర్ని ఒక చీకటి జీవుగా వర్ణిస్తూ దాన్ని కొట్టేయడానికి దోడ్పడుతున్నాయి. అందుకని మేమందరం ఈ జేఏసీ తరపున సుప్రీంకోర్టులోని ఫైనల్గా మా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఫైట్ ఉంటుంది. డెఫినెట్గా
అంటే ఇక్కడ ఏమిటంటే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ డెఫినెట్గా చాలా బలమైంది, రాజ్యాంగం చాలా బలమైంది. ఇక్కడ కొంచెం ఆలస్యం అవ్వచ్చు, 13 సంవత్సరాలు అవుతుంది ఒప్పుకుండా. అంటే 2014లో జరిగిన ఈ సమస్య 13 సంవత్సరాలు అయినా ఇంకా తీరలేదు. బట్ మాకు రాజ్యాంగం మీద బలమైన మాకు విశ్వాసం ఉంది, డెఫినెట్గా మేము గెలుస్తామనే నమ్మకం ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేజర్గా మన ముఖ్యమంత్రి గారు ఆయన మేనిఫెస్టోలో, అంటే వాళ్ళ గవర్నమెంట్ రాకముందు మేనిఫెస్టోలో ఇవన్నీ మేము తెలిపినప్పుడు ఆయన పాజిటివ్గా స్పందించినప్పటికీను గత గవర్నమెంట్లు చేసినట్టుగానే ఈయన చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక చిన్న చూడొచ్చు, ఇక్కడ మన అడిగారు ఎందుకు ఇండివిజువల్ కులాలు ఫైట్ చేసినంత మాత్రం ఇది ఇక్కడ ప్రవాహం. ఇప్పుడు జేఏసీ అనేది పెద్ద ప్రవాహం. మీరు చిన్న చిన్న పండగలు చూస్తేనే సగం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు డెఫినెట్గా ఆ ప్రవాహం ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలుస్తుంది. డెఫినెట్గా మేము 27 కులాలు అనేది జస్ట్ 27 కమ్యూనిటీస్ కాదు, మేము దగ్గర 20 లక్షల పైనే ఉన్నాము. మా ఇన్ఫ్లుయెన్స్ అని, ఈ ప్రవాహం ఇన్ఫ్లుయెన్స్ అనేది బీఆర్ఎస్కి ఎట్లా ప్రభావితం చూపించిందో వాళ్ళ ఓటమికి, డెఫినెట్గా రేపొద్దున మా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పాజిటివ్గా స్పందించారు. లేదంటే మేము పోరాడుతూనే ఉంటాము, దాని ప్రభావం ఆయనకి ఎట్లా ఉంటుందో ముందు ముందు తెలుస్తుంది. ఒకటి చెప్పండి, రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగ పరిరక్షణగా ఉన్న హైకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరి ఎందుకు ఈ విషయంలో మీ జేఏసీ తరపున లీగల్ టీము అటు రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలిసి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి ప్రతి ప్రభుత్వం వస్తుంది మేనిఫెస్టోలో పెడుతుంది. అప్పుడు కూడా పెట్టారు, జిహెచ్ఎం సెలక్షన్లో కేటీఆర్ గారు చెప్పారు, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంతకుముందు ఆల్ పార్టీ లెటర్స్ ఇచ్చారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు లెటర్లు ఇచ్చారు, టీడీపీ ఇచ్చింది, అందరూ ఇచ్చారు అప్పట్లో. కానీ ఈ రోజు వరకు కూడా ఇంకా సుప్రీంకోర్టులో గనక దీనికి ఆర్గ్యుమెంట్కి బెంచ్ మీదకి రాకపోతే ఎన్నాలని ఈ నిరీక్షణ మీ 26 కులాలకి? అక్కడ ఒక అడ్వకేట్గా చెప్పండి. ఇక్కడ నిరీక్షణ అనేది ఏంటంటే అక్కడ అర్జెన్సీ అనేది మనం రిజిస్ట్రీలోకి వెళ్ళి తెలుపుతూ ఆ బెంచ్ మీదకి తీసుకురావడానికి తోడ్పడాలి. మీరు చూసినట్లయితే లాస్ట్ టైము ఒక రిటైర్డ్ ఒక ప్రొఫెసర్ గారు, అంటే జ్యుడిషియరీ సిస్టంలో ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆయన తరపున మేము కేసు ఫైల్ చేశాము. ఆయన డాక్టర్ మోహన్ గోపాల్ గారు అని. మోహన్ గోపాల్ గారు జ్యుడిషియరీ సిస్టంలో ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన అప్పుడు గవాయి గారు బెంచ్కి డైరెక్ట్గా జనరల్గా రిట్ పిటిషన్స్ అనేది సుప్రీంకోర్టులో అలౌడ్ లేదు, కానీ రిట్ పిటిషన్ ద్వారా ఆయన మేమేదైతే నష్టపోయామో ఆయన తెలియపరచడం అయింది. అప్పుడు గవాయి గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ మీరు చెప్పినట్టుగా మేము ఇండివిజువల్గా ఫైట్ చేసాం. ఇండివిజువల్గా ఫైట్ చేసినప్పుడు ఓటమికి గురయ్యాము. తర్వాత ఇప్పుడు జేఏసీ ఉంది, జేఏసీకి లీగల్ సెల్ కూడా యాడ్ అయింది. అప్పుడు లీగల్ సెల్ యాడ్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీస్కి బయట ఉన్న వ్యక్తుల ద్వారా ఆ కోర్టుకి కేసెస్ ఫైల్ చేయడం వల్ల లీగల్, మీ మాటకు అడ్డొచ్చాను, లీగల్ సెల్ యాడ్ అవ్వలేదంటే ఆ రోజుల్లో 26 కులాలు ఏ కులం అసోసియేషన్ పేరు మీద వాళ్ళు హైకోర్టులో ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కానీ అప్పుడు వాళ్ళు వెళ్ళింది కూడా మా కమ్యూనిటీస్ లో ఉన్న అడ్వకేట్స్ ద్వారా చాలా తక్కువ మంది వెళ్ళారు, అందరూ వెళ్ళలేదు. కానీ అక్కడ ఏ కారణాలు ఉన్నాయో ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి కన్సాలిడేట్ ప్రేయర్ అనేది లేదు, కన్సాలిడేట్ ప్రేయర్ లో GOMS నెంబర్ 3ని స్ట్రైక్ అవుట్ చేయమని ఎవరు అడగలేదు, చాలా తక్కువ మంది అడిగారు. అడిగినట్టుంటే అది డిస్మిస్ అయినట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మాకు ఆ మెరిట్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు మేము వెళ్ళే మెరిట్స్ వేరేవి. అంటే ఈ GOMS నెంబర్ 3ని ఎందుకు స్ట్రైక్అవుట్ చేయాలనే బలమైన కారణాలు మేము తెలుపుతున్నాం. ఆ మెరిట్స్ మీద మేము పోరాడుతున్నాం. ఓకే, మాట్లాడతాం మళ్ళీ. శ్రీనివాస్ గారు ఫైనల్గా చెప్పండి, మన శ్రీరామ్ చంద్రమూర్తి గారు.